నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సంధ్యారెడ్డి గారు ఉన్నారు. సంధ్యారెడ్డి గారు లగచర్లలో దాడి గురించి ఏం చెప్తారు? ఆ కలెక్టర్ ఇష్యూ రైతుల మీద కేసులు పెట్టారని చెప్పేసి దాన్ని బీఆర్ఎస్ ఓన్ చేసుకున్న పరిస్థితి లగచర్ ఇష్యూ. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు మేము ఇవ్వలేదని చెప్పేసి ఇవాళ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు బావబామర్దులు మొత్తము ఎగిరెగిరి పడుతున్నారు. అంటే లగ్జర్ల ఇష్యూ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయము. అసలు ఆ సురేష్ అనే వ్యక్తి ఎవరు? అది మీరు ఎందుకు రెచ్చగొట్టి ఒక కలెక్టర్ మీద దాడి చేయించారు? మీకు అసలు సిగ్గు శరం ఏమైనా ఉన్నాయని అడుగుతున్నా. ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీ పెట్టాలి, ఒక ఇష్యూ ఒకటి జరగాలి అంటే ఎవరో ఒకరిని త్యాగం చేయాలి. నువ్వు అంత ఇష్యూను ఇంత బర్నింగ్ ఇష్యూ లాగా చేసి కొడంగల్లో గతంలో రేవంత్ రెడ్డి గారి ఇంట్లో 500 మంది పోలీసులు దూరి మీద అటాక్ చేసినప్పుడు అప్పుడు మీకు కళ్ళు కనిపించలే? అప్పుడు ఏం చేసిండు? ఆయన ఏమన్నా దేశద్రోహియా లేకపోతే ఆయన మర్డర్ చేసి వచ్చిండా? ఈరోజు జనాలల్లో మీకు ఆల్రెడీ తెలంగాణలో రైతులు మొత్తము కర్రగాల్చి వాత పెట్టిరు. నువ్వు వద్దునైనా నువ్వు ఫామ్ హౌస్కి అంకితంగా అని చెప్పారు. ఈయన ఇలా కేటీఆర్ ఎక్కడున్నాడండి? కేటీఆర్ 2004 ముందు అమెరికాలో బాత్రూమ్ గడగటోడని అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ సెంటిమెంట్తో ఇవాళ ఏదో తెలంగాణ వచ్చినందుకు ఇలా మంత్రి అయినావు. నువ్వు అసలు చెప్రాశికి కూడా పనికిరాని వ్యక్తివి. ఈరోజు నువ్వు తెలంగాణ ప్రజలను ఉసిగొల్పి అమాయకమైన ప్రజలను ఉసిగొల్పుతున్నావు. ఇవాళ నేను అదే అడుగుతున్నా, మీరు కరెక్ట్గా 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇందాక మా బట్టి సార్ కూడా అదే చెప్పారు. మేము ఫస్ట్ గ్యారంటీలో మేము బస్సు ఎక్కమని చెప్తున్నాము. మీ ఎట్లాగూ మీరు ఎట్లా బస్సులు ఎక్కరు, మీరు ఇప్పుడు హెలికాప్టర్లు ఎక్కుతారు, హెలికాప్టర్లో ఇట్లా చూస్తుంటారు. కానీ తెలంగాణలో ఇవాళ బలహీన వర్గాల కోసము, మహిళల కోసము కాంగ్రెస్ గవర్నమెంటు ఇవాళ కష్టాలు నిజంగా బిలో పవర్టీ వాళ్ళ దగ్గరికి ఎప్పుడన్నా మీరు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే తెలిసేది ప్రజల కష్టాలు. మీరు ఫామ్ హౌస్లో వండుకుంటారు, ప్రజల కష్టాలు ఏం తెలిస్తే చెప్పు. బస్సులలో పోయేటోడు ఒక ఎలా నిజంగా కూడా ఒక బిలో పవర్టీ వాళ్ళు ఉంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 మగపిల్లలు ఉంటే బస్సులలో పోతే నెలకు 3-4 వేలు సేవ్ అవుతుంది. అది సేవ్ అవ్వట్లేదా కేసీఆర్? అదనే గుర్తుపడతలేరా? ఇవాళ మీరు ఫామ్ హౌస్లో గతంలో సెక్రటరీ కూడా ఎప్పుడు మేము రాని ముఖం మీరు సెక్రటరీ మేము కట్టినామని చెప్పి సిగ్గుశర ఉందా? కేసీఆర్ నువ్వు అయ్యే జాగిరా లేకపోతే తాత జాగిరా? ఇలా ప్రజల సొమ్ము సెక్రటరీ మేము కట్టినాం అంటారు. అవును, ఇలా మేము ప్రభుత్వంలోకి మేము వచ్చినా కూడా ఇలా ప్రజాభవన్ చేసినాం, మేము ప్రగతి భవన్ చేసి కనీసం ఒక ఎమ్మెల్యేలకు కూడా మీరు కనీసం కలవడానికి అవకాశం ఇవ్వలేదు. ఒక మినిస్టర్లకు కూడా మీరు అవకాశం ఇవ్వలేదు. సాధారణమైన ప్రజలకి ఈరోజు చూడండి, మీ ముఖానికి ఎన్నడన్నా 10 సంవత్సరాలలో ఇట్లా ముఖాముఖి పెట్టుకున్నారా మంత్రులతోని? ఇవాళ బట్టి గారు ఒక డిప్యూటీ సీఎం గారు వారానికి 2 సార్లు మంత్రులు వచ్చి ప్రజాసేకరణ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ఇష్యూలు సాల్వ్ అవుతున్నాయి. మీరు ఎప్పుడన్నా ఇట్లా చేసిరా? కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీ లాగా ఇష్టానుసారంగా పందికొక్కలాగా తెలంగాణ దోసుకొని తిని ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినరు, ఎంపీ ఎలక్షన్లో మీకు డిపాజిట్ రాలేదు. మళ్ళీ ఇంకేం పెడదామని ఏదో పొడుస్తున్నామని చెప్తున్నా. ఏం పొడుస్తున్నారు మీరు? ఇవాళ మీరు ప్రజలు ఎప్పుడైనా ఒకటే తమ్ముడు నేను చెప్తున్నా కదా, ప్రజలను రెచ్చగొట్టాలి. హరీష్ రావు ఇదే శ్రీకాంతాచారి తమ్ముడి మీద కిరోసిన్ పోసిండి, అగ్గిపెట్ట దొరకలేదంట. మరి అదే వాళ్ళ ఇంట్లో అంటిపెట్టుకుంటే అయిపోయేది కదా. మరి ఇవాళ శ్రీకాంతాచారి కుటుంబానికి కేసీఆర్ కుటుంబం ఏమన్నా చేసిందా? మీ కడుపులు నింపుకొని మీ బొజ్జలు నింపుకొని మీరు మొత్తం అది చేసిండ్రు. ఇవాళ తెలంగాణలో ఉద్యమ నాయకులు ఎంతోమంది చనిపోయినారు. ఆ కుటుంబాలకు ఏమన్నా మీరు అండగా ఉన్నారా? మేము ఇలా కాంగ్రెస్ పార్టీ మేము 9-10 నెలల్లో ఒక 1 ఇయర్లో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నామంటే మేము 100% 6 గ్యారెంటీలు అమలుపరిచినాము. రైతు రుణమాఫీ అనేది 18,000 కోట్లు మేము రుణమాఫీ ద్వారా ఇచ్చినాము. మరి నువ్వు ఇచ్చినవా? గతంలో 5 సంవత్సరాలు నువ్వు 5 సంవత్సరాలకి ₹1,00,000 మాపు చేస్తే వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ బారవడ్డీ అయింది. అమ్మ పెట్టది అడుకోనియదు. నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది రైతుల పక్షపాతి, రైతుల కోసము మహిళల కోసమే పనిచేస్తుంది. ఇలా విద్యార్థులకు యంగ్ ఇండియా పేరుతోని స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాము. పిల్లలకి చిన్న పిల్లలకి గురుకుల పాఠశాలలో ఇవాళ వాళ్ళకి కూడా ఒక నియోజకవర్గం ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నాము. 6 గ్యారెంటీ గృహజ్యోతి కింద ప్రతి ఒక్కరికి కూడా వీరందరికీ ఉచిత కరెంటు కూడా 200 యూనిట్లు ఇస్తున్నాము. మీకు ఎక్కడి పట్ల మీరు ఫామ్ హౌస్ బయటికి రండి, వస్తే తెలుస్తుంది. ఇష్టాన్ని హైడ్రా మీద అంటివి, హైడ్రా మీద మూసీ నది పక్కన మరి మీరు పడుకొని చూడండి అంటే అట్లా అది చేతగాకపోయే. ఎవరెవరినో పేడేడు వాళ్ళని పెట్టుకొని సోషల్ మీడియా పెట్టుకొని ఇవాళ అవాక్కులు చవకలు ఎత్తురు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. లేకపోతే ఇంత కాంగ్రెస్ పార్టీకి ఇంత ఆదరణ ఎట్లా వస్తుంది? ఆదరించే తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు మాకు అధికారం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటున్నారు? ఇవాళ మీ ఎమ్మెల్యేలకే అభద్రతా భావంతో ఉన్నారు. పక్క పార్టీలు ఎందుకు చూస్తున్నారు? వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? మీరు కరెక్ట్గా భరోసా కల్పించండి. నువ్వు ఇంట్లోనే గెలవను అని రచ్చెట్లా గెలుస్తావు చెప్పు. నువ్వు అసలు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ మీద అసలు ప్రాంతీయ పార్టీ అది కూడా క్లారిటీ లేదు మీకు.
ఇప్పుడు మీరు రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు అని చెప్పేసి ఒక చర్చ. పథకాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారా? అంటే మాకు తెలంగాణ ప్రజలు 1 సంవత్సరం ఇవ్వలేదండి, 5 సంవత్సరాలు ఇచ్చింది. 100% మేము ఇచ్చిన హామీల కన్నా ఇయ్యని హామీలు కూడా నెరవేరుస్తాము. వీళ్ళు అనుకుంటున్నారు ఎగిరెగిరి పడుతున్నారు వీళ్ళు బావబామారది, కానీ కంపల్సరీ పోతారు జైలుకి. ఆధారాలు అనేది కోర్టుకు అవసరం కాబట్టి దాన్ని మొన్న చూసిండ్రు కదా, జయపాల్ యాదవ్ గారు వెళ్ళారు కోర్టుకి. ఈరోజు నిన్న చిమ్మూర్తి లింగయ్య పోయిండ్రు. ఇంకా అందరూ ఇవాళ ఏదో రకంగా నిజంగా కూడా ఈరోజు కొడంగల్ విషయంలో జరిగిన విషయంను కేటీఆర్కి 8 సార్లు ఫోన్ ఎందుకు మాట్లాడారు? అదే పాపం అనేది చూసిండు కదా, పాపం అనేది దేవుడు చూసిండు కదా. అదే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టిరో యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు నీ గొయ్యి నువ్వు దవ్వుకున్నావు. అభివృద్ధి అరే ఓడిపోతే ప్రజాస్వామ్యంలో ఓటమిలు గెలుపులు ఒకటేరా నాయన. అది మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో నిజంగా లీడర్వి నువ్వు లీడర్ క్వాలిటీసే లేకుండా 10 నెలలకు అధికారం కోల్పోగానే మతస్థిమితం కోల్పోయిన లాగా పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు అట్లా? ఇంకా తెలంగాణలో కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తారా మీరు? మాకు ఎవరిని నామరూపాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజల కోసము కాంగ్రెస్ పార్టీ పనిచేసి ప్రజాక్షేత్రంలోనే ప్రజలకు విలువైన పనులు చేసుకుంటూ వాళ్ళకి అవసరాని కోసం తిరుగుతుంది తప్ప ఆయన ఏదో పెద్ద జాతిపిత ఏమన్నా ఆయన రూపురేఖలు మారవనికే. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ఆయన కొంపలు ఓడని చచ్చిండా? మీరు ఒకటే అంటే కేసీఆర్ ఒక్కరితో వచ్చిందండి తెలంగాణ? నేనేమంటున్నా, ఇచ్చింది ఎవరు? కాంగ్రెసే కదా ఇచ్చింది. కాంగ్రెస్ ఢిల్లీలో పోతుంది, సోనియమ్మ కాళ్ళ మీద పడుతుంది, ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా పోయి బోర్ల బొక్కలో పడుతుంది. తెలంగాణ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ కలుపుతుంటే హైదరాబాద్కి వచ్చి మాట మారిసి బేకార్ మాటలు మాట్లాడతారు. మీకన్నా బుద్ధి సిగ్గుందా అని అడుగుతున్నా. అసలు దళితుని సీఎం చేస్తాను చేయకపోతే ఇన్ని అబద్ధాలు ఆడుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అసలు బీఆర్ఎస్ పార్టీలోకి ఏదన్నా పార్టీ పరంగా వచ్చి రిప్రజెంటేటివ్గా మాట్లాడడానికి ఒక కార్యకర్త దొరకలేడు, ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దొరుకుతారు, ఒక చైర్మన్ దొరకలేడు. ఎవరైనా మాట్లాడుతున్నారా? మీకు అసలు ఉన్నారు కదండి. ఎవరు డబుల్ షూటర్? ఎవరు? అబ్బా, హరీష్ రావు గారు 6 ఫీట్లు పెరిగింది తప్ప మైండ్ ఎదగలే ఆయనకి. ఆయన ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు, కానీ ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు హరీష్ రావు? ఏం మాట్లాడుతున్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టులో 3,000 కోట్లు తిన్నాడు. అవి కూడా వస్తాయి బయటికి, మాది ఎక్కడ బయట పడుతుంది అని అప్పుడప్పుడు అధ్యక్ష అన్నట్టుగా మరీ అనుకుంటే బాగుండదు అని చెప్పేసి అది చేసినావు. పాపం అనేది ఉట్టిగా ఏం పోదు. తెలంగాణ పిల్లల సొమ్మిది, ఎవరు జాగీర్ కాదు. వాళ్ళు కాళేశ్వరం మీరు మూసి ప్రక్షాళన అనేది ఇవాళ తెలంగాణగా దేశ ప్రజల కోసము చిరస్థాయిలో నిలిచిపోవాలి. నిజంగా బలహీన వర్గాల మంచి చెడు చూడాలంటే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అది అందరికీ తెలుసు. ఇందిరమ్మ అమ్మాయి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల పక్షాన ఉండేదే. ఇప్పుడు లంబాడి తండలలో మీరు వెళ్ళి చూడండి, వాళ్ళు చేయి గుర్తుకు తప్ప ఇంకో గుర్తుకెయ్యరు. ఇవాళ వాళ్ళకి పట్టా భూములు ఇచ్చింది, ఇవాళ వాళ్ళకి ఎస్టీలకు ఎంత అర్జనలు గిరిజన ఎంతో మేలు చేసింది తెలుసు. మీరు చెప్పండి ఒకటి, మీరు ఏం చేసిండ్రో. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల 50% రిజర్వేషన్ కూడా మహిళలకు కల్పించింది రాజీవ్ గాంధీ గారే. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు మీరు చెప్పండి. 33% రిజర్వేషన్ చేస్తామంటే సంతకం మేమే పెడతామంటున్నాము. మీరేం చేశారు? తెలంగాణ రాష్ట్రంలో మీరు కనీసము మహిళలకు ఏమన్నా మీ దాంట్లో నామినేటెడ్ పోస్టులు ఏమన్నా ఇచ్చిరా? మహిళలను గుర్తించిరా? మీ బిడ్డ తప్ప ఇంకెవరిని గుర్తించకపోతుంది. మీకు ఇంకా ఏం మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఇక మంచిగా రెస్ట్ తీసుకోండి. ఆయన నీకు ప్రతిపక్ష హోదాలకు రానికనే నీకు మనసు ఒప్పలేదు. రావయ్య స్వామి అని మా రేవంత్ అంటే నువ్వు రాను అంటివి. 80,000 బుక్కులు చదివితే అంటే ఆ బుక్కుల సారాంశం వచ్చి చెప్పుదురా అంటే రాకపోతివి. మరి అన్నీ మీరే చేసి ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇది మాట్లాడతారంటే 100% ఆ రోజు గెలిచిన రోజు నుంచి ఇప్పటివరకు కాలిపోయిన పోరాటంతో ముందుకు పోయి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తాము. తెలంగాణ ప్రజలు మామైపోయి ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయపరంగా ముందుకెళ్తాము. రైతు బంధు కూడా త్వరలో అకౌంట్లలో పడుతుంది. రుణమాఫీ రానోళ్ళకు కూడా అవి తొందరగా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూస్తాం.